చెప్పిన ఛానల్కి స్వాగతం సుస్వాగతం. సండే వచ్చింది, పప్పులే చేయాలంటే బోర్ కొడుతుందండి. అయితే ఈ వెరైటీ రెసిపీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇదేంటంటే బీరకాయ పులుసు. సో బీరకాయతో మీరు పప్పు కర్రీ చేసుంటారు, పులుసు ఎంతమందికి తెలుసో నాకు తెలీదు. సో జస్ట్ వాంటెడ్ టు షేర్ విత్ ఎవ్రీబడి. దీనికి కావాల్సిన పదార్థాలు: బీరకాయలు 1/2 kg, తాలింపుకి సరిపడా నూనె, తాలింపు దినుసులు, కారము, ఉప్పు, కొంచెం జీరా పౌడర్, కొంచెం పసుపు, కరివేపాకు, గార్నిషింగ్కి కొత్తిమీర అండ్ చింతపండు వచ్చేసి ఇంత సైజ్ తీసుకుంటే సరిపోతుందండి. 1/2 kg బీరకాయకి మనం ఈ సైజ్ బాల్ వచ్చిన చింతపండు తీసుకుంటే సరిపోతుంది. బెల్లం ఇంత పీస్, ఒక స్క్వేర్ క్యూబ్ ఇంత సైజ్ తీసుకుంటే సరిపోతుంది. అలాగే ఒక పచ్చిమిర్చి, ఒక ఆనియన్ అండ్ పులుసు కొంచెం పల్చగా ఉంటుంది కాబట్టి చిక్కపడటానికి కొంచెం కార్న్ఫ్లోర్. సో ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చూద్దాం. బాణల్లో నూనె పెట్టుకుని వేడెక్కాక ముందు తాలింపు దినుసులు వేద్దామండి. అలాగే కొంచెం పసుపు, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేద్దామండి. ఇప్పుడు తాలింపు వేగిపోయింది కదండి, మనము ఉల్లిపాయ ముక్కలు వేద్దాం. ఇలా బారుగా తరుక్కుంటే పులుసులోకి తినడానికి బాగుంటాయి. ఇప్పుడు మనము ఇలా తరిగి పెట్టుకున్న బీరకాయ ముక్కలు కూడా వేద్దామండి. కొంచెం ఉడకడానికి ఉప్పేసి మూత పెట్టుకుందాం. ఒకసారి కలిపేసుకుని మూత పెట్టుకుందాము. చూసారు కదండి, ఇప్పుడు బీరకాయ ఉల్లిపాయ చక్కగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులో మనం ఇందాక చూపించిన చింతపండు ఉంది కదండి, దాన్ని నానబెట్టుకుని ఇలా పులుసులా తీసి ఇలా పోసుకుని ఉడకపెట్టుకుందాం. అలాగే అందులో మనం ఇందాక చూపించిన బెల్లం ముక్క, ఉప్పు, కారం. చూసారు కదండి, ఇప్పుడు పులుసు చక్కగా మరిగిపోయింది. ఇలా మనం ఎంత మరగబెడితే పులుసు టేస్ట్ అనేది అంత బాగుంటుంది. ఇది చిలకడదుంప ఆప్షనల్ అండి, మనం కావాలి అంటే ఒకవేళ మీకు అవైలబిలిటీ ఉంటే ఇది కూడా వేసుకుంటే పులుసు టేస్ట్ అనేది ఇంకొంచెం బాగుంటుంది. అలాగే నేను ఇందాక చెప్పినట్టుగా పులుసు కొంచెం చిక్కగా అవడానికి కార్న్ఫ్లోర్ ఇలా కలుపుకొని వాటర్లో దాన్ని కూడా వేసుకుందామండి. ఒక్కసారి ఇదంతా కలిపేసుకుంటే మనకి టేస్టీ పులుసు రెడీ అండి. కొంచెం జీరా పౌడర్ కూడా వేసుకుందాం టేస్ట్ కోసం. వేసి ఒకసారి కలుపుకుందాం. చూసారు కదండి, వేడి వేడి పులుసు చక్కగా టేస్టీగా రెడీ అయిపోయింది. మనం కార్న్ఫ్లోర్ వేసాం కాబట్టి పులుసు అనేది కొంచెం మరీ వాటర్లో కాకుండా కొంచెం ఇలా చిక్కగా వస్తుంది. ఇప్పుడు దీనిపైన కొంచెం కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకున్నాము.